మురిక్కాలువ శ్రీనివాసులు వరకు అందరూ కూడా పచ్చి అబద్ధాలే మాట్లాడినారు. అందులో సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారిని గురించి ఒక సభ్యుడు 2 కొండల జీవో తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు అని మాట్లాడతాడు. ఆధారాలు చూపరు, వాళ్లకు నోటికి తోచింది మాట్లాడేయటమే. 746, 747 అన్నటువంటి 2007 సంవత్సరం జూన్ నెలలో ఇచ్చినటువంటి జీవోలను దేవాలయాలలో, హిందూ దేవాలయాలలో అన్యమత ప్రచారం జరగకూడదు అనేటువంటి 747 జీవోను 352 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా ఆ 7 కొండలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి క్షేత్రానివే అన్నటువంటి 746 జీవోలను ఇచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. అంతకు పూర్వం దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి జీవోలు లేవు. బ్రిటిష్ వారు 1894 ఆ ప్రాంతాన వాళ్ళు అది 25 కిలోమీటర్ల పరిధిలో ఉంది అన్నటువంటి జీవోను వాళ్ళు ఇస్తే దాన్ని సవరించి 352 కిలోమీటర్లకు పెంచి ఇది తిరుమల క్షేత్ర మహిమ, 7 కొండల క్షేత్ర మహిమనని ఆ జీవోని ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారైతే, నేను అధికారంలోకి వస్తే అదే 2009 ఎన్నికలలో ఆ 746, 47 అన్యమత ప్రచారాలను నిషేధించేటువంటి ఆ జీవోను 7 కొండలుగా ప్రకటించినటువంటి రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవోను రెండింటిని తీసివేస్తానని ముస్లిం మైనారిటీల సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసి మళ్ళీ చెప్పినారు. ఆయన మాట్లాడతాడు, రాజశేఖర రెడ్డి గారు 2 కొండల జీవో తెచ్చినాడు అని మాట్లాడిస్తాడు. అన్ని అబద్ధాలే. ఈ రోజున ఎవరినైతే నిందితులుగా మీ సిట్టు ప్రకటించిందో వాళ్ళల్లో ఎక్కడా కూడా మమ్మల్ని దోషులుగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ప్రకటించాల. మీకు బాధ కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని ప్రకటించలేదే అన్నదే మీ దుగ్ధ. ప్రకటించిన వాళ్ళు ఎవరు? ఆ 36 మంది నిందితులు, అక్కడ ఉన్నటువంటి సరఫరాదారులు, టీటీడీలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు, నెయ్యి నాణ్యతను పరిశీలించేటువంటి నిపుణులు, వీళ్లను దోషులుగా ప్రకటిస్తే మళ్ళీ ఏకసభ్య కమిషన్ను వేసినారు మీరు. ఏకసభ్య కమిషన్ యొక్క పరిమితి కూడా నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా గత 15 రోజులుగా మేము చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళిపోయినాయి కనుక చంద్రబాబు గారు ఆయన కూటమి మాట్లాడినటువంటి ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో అంతా కూడా భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు వీళ్ళు అన్నటువంటి అపచార నింద మీ మీద పడ్డది కనుక దాన్ని తుడుచుకోవటం కోసమని ఇందాపూర్ డైరీని మీరే తీసుకొని రావటం మూలంగా హెరిటేజ్కు ఇందాపూర్కు ఉన్నటువంటి సంబంధం బయటపడటంతో ఒక్కసారిగా హెరిటేజ్ షేర్ల విలువ అమాంతంగా ఆకాశం నుంచి పాతాళానికి పడిపోవటంతో దాన్ని మళ్ళీ పైకి లేపటం కోసమనే ఈ రోజున శాసనసభలో మీరు చర్చ అన్నటువంటి దాన్ని తీసుకువచ్చారే తప్ప వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశం ఏమీ లేదు. అందులో వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి మాటలు కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని నేరస్తులుగా ప్రకటించేంత వరకు మనం నిద్రపోకూడదు అన్నట్టుగా మాట్లాడతారు. ఛాలెంజ్ చెప్తున్నాం, తప్పు చేసినటువంటి వాళ్ళమే అయితే భయపడి పారిపోవాల్సినటువంటి పరిస్థితి మాది కాదు. దేన్నైనా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏ తప్పు చేయలేదు కనుకనే దానికి సంబంధించి సిట్ చంద్రబాబు నియమించినటువంటి సిట్టును మేము ఆక్షేపించినాం. ఎందుకు? నీ సిట్, నీ కింది పోలీసు అధికారులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏమి చెబితే వాళ్లను నేరస్తులుగా ప్రకటిస్తుంది కాబట్టి అందుకు సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వాస్తవాలు ఏంటి అన్నది
మీ ఆధ్వర్యంలో జరగాలని. దాన్ని ఒప్పుకోరెందుకు మీరు? దాన్ని ఆక్షేపిస్తారు. సుప్రీంకోర్టుకు వెళ్ళటాన్ని కూడా తప్పుపడితే ఎట్లా? మరి సుప్రీంకోర్టు మిమ్మల్ని మందలించింది కదా, మీరు అలా మాట్లాడకూడదని చెప్పింది కదా. మీరు ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో చాలా స్పష్టంగా యాన్యువల్ ఫ్యాక్ట్ ఉంది అని. నిపుణులు ఇప్పటికీ సంవత్సర కాలంగా పదుల సార్లు చెప్పినారు దానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ ఎవరైనా కూడా 100% పూర్తిగా ఏమీ లేదు అనే విషయాన్ని చెప్పరని, ఆవులు తినేటువంటి ఆహారాల కారణంగా అందులో కొవ్వు శాతం ఉంటుంది, 1% 0.5% అన్నటువంటి విషయాన్నే ఎన్డీడీబీ ప్రకటించింది అన్నటువంటి మాట చాలా సుస్పష్టంగా నిపుణులందరూ కూడా చెప్పినా కూడా ఈరోజు శాసనసభ సాక్షిగా మళ్ళీ నేను ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఆధారపడే యానిమల్ ఫ్యాక్ట్ ఉంది అని మాట్లాడాను అని చెప్తారు. ఆ రోజు మీరేం మాట్లాడారు? సెప్టెంబర్ 18వ తారీఖున నెయ్యికి బదులుగా జగన్ ప్రభుత్వం లడ్డూలో ఆవు కొవ్వు కలిపింది అని మీరు మాట్లాడింది. మీ ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడినారు? తిరుమల నుంచి పంపించినటువంటి 1,00,000 లడ్లు అయోధ్యకి అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపిన వాటిల్తో పంపినారు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆ మాటని. దాన్ని ఎట్లా నమ్మాలా మేమని? ఇదిగో మీ దగ్గర ఉన్నాడు కదా బోర్డు సభ్యుడు, మీ పాలక మండలి సభ్యుడు బోరా ఉన్నాడు కదా, ఎందుకు అతన్ని అడగటం లేదు మీరు? దానికి ఆధారాలు ఏంటి? అంతకంటే ఆధారం ఏముంది? దానికి సంబంధించి రెజల్యూషనే ఉంది, వాళ్ళు పంపించిన దానికి ఆ నెయ్యి సంబంధించి. ఇంత దారుణంగా శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతూ, ఒకదాని మీద ఒకటి అన్ని అబద్ధాలు చెబుతూ, అందులో నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్ళిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్ళికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్ళికి వచ్చినారు. ఆ పెళ్ళికి ఆనాడున్నటువంటి దాదాపు 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినారు. నేను నా కూతురు పెళ్ళిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నా వియ్యంకులు చేసినటువంటి పెళ్ళి